స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో వెలిసి ఉన్న శ్రీ నాగూరు వలి నిషాని దర్గాను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పాల కేంద్రం వద్ద చాటా మునిరాజ ఆధ్వర్యంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. రాజకీయ పార్టీలతో పాటు ఇతర మతపరమైన కార్యక్రమాలు రహదారులపై నిర్వహించేందుకు అనుమతి లేదు. బుజ్జిరెడ్డిపాలెం సీఐ కోటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకొస్తున్నారని గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటన. నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో వెలిసి ఉన్న శ్రీ నాగూరు వలి నిషాని దర్గాను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గత 60 సంవత్సరాల నుంచి వంశపారపర్యంగా ఉర్సును చేపట్టడం జరుగుతుంది. నేటి అన్నదాన కార్యక్రమం మరియు పూల డెకరేషన్ కార్యక్రమాన్ని ముస్లిం మైనార్టీ యువ నాయకులు నజీర్ మరియు వారి సోదరులు కుటుంబ సభ్యులు చేపట్టారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించే భాగ్యం తమకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు నజీర్. ఫకీర్ల జరువులతో మేళ తాళాలతో నేటి కార్యక్రమంలో నిర్వహించారు. రేపు తెల్లవారుజామున గంధ మహోత్సవం నిర్వహించి గ్రామోత్సవం చేపట్టే దర్గాకు చేరుకుని భక్తులకు తీర్థ ప్రసాదాలని పంచిపెడతారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నదానం, నీటి వసతి, పారిశుధ్య కార్యక్రమాలను దర్గా కమిటీ చేపట్టారు. అందరికీ నమస్కారాలు. మండల కేంద్రమైన చేజల గ్రామంలో బస్టాండ్ మెయిన్ రోడ్ నుండి ఉన్న శ్రీ శ్రీ హజరత్ ఖాదర్-వలి దర్గా యందు ఈరోజు అనగా 2/1/2023 జనవరి ఈరోజు గంధ మహోత్సవం ఉరుసు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది గత 60 సంవత్సరాలుగా మా పూర్వీకులు, పెద్దలు, గ్రామస్తులు, హిందూ ముస్లిం సోదరులు ఎంతో కలిసికట్టుగా ఘనంగా నిర్వహించుకుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి గంధ మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ కలిసి గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు, మన ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కూడా ఈరోజు ఉదయం వచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మరి ప్రార్థనల అనంతరము మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము చేజల్ల యువ నాయకులు, ముస్లిం యూత్ నాయకుడు షేక్ నజీర్ బాషా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం ఈరోజు నిర్వహించాము. మరి అన్నదానం అనంతరము సాయంత్రం 7-7:30కి జెండాలు అందరూ కూడా గ్రామస్తులు జెండాలు చదివింపులు వచ్చి దర్గాకు వచ్చి పూజలు చేసుకుంటారు. పూజల అనంతరము మరి రాత్రి అన్నదానం కూడా ఉంది. లేట్ కరీముల్లా ఇమాం సాహిబ్ వాళ్ళ పేరు మీద నైట్ అన్నదానం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకి గంధం ఒంటి మీద గ్రామోత్సవం ఊరేగింపుగా నిర్వహించి 8:30-9 గంటలకి దర్గాకు చేరి సలాముల అనంతరము ఈ గంధము పైతోడ గంధం అందరికీ భక్తులకి, గ్రామస్తులకు పంచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రేపు ఈ చేజల గ్రామంలో జరుగుతుంది. కాబట్టి వచ్చిన మాకు ఆతిథ్యం పిలవంగానే వచ్చిన ఎమ్మెల్యే గారికి, అలాగే చేజల మండల నాయకులకి, గ్రామస్తులకి, భక్తులకు అందరికీ మరి ఈరోజు దాతలుగా వ్యవహరించిన మన నజీర్ బాషా గారికి, మిగతా అందరికి కూడా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పాల కేంద్రం వద్ద చాట మునిరాజ ఆధ్వర్యంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాట మునిరాజ యాదవ్ మాట్లాడుతూ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా భారతదేశంలో వెనుకబడిన వారిని చైతన్యపరుస్తూ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నారాయణ, సుబ్బారావు, చల్లపాక హనుమంతరావు, మార్పు పవన్, ఆవుల గోపాల్, రమాకాంత్, గరిటి చెంచయ్య, మచ్చల వేణు కుమార్, టీవీఆర్ వెంకటాద్రి, వరలక్ష్మి సొసైటీ ప్రెసిడెంట్ వలికల కృష్ణయ్య, దొంతు మునయ్య, నరసయ్య, గౌడ్, ఈశ్వరయ్య, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ సావిత్రిబాయి పూలే. భారతదేశ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త,
భారతదేశంలోని మహిళల అభ్యున్నతి కోసం, మహిళలకు విద్యా వ్యాప్తి కోసం ఆర్నిషలు కృషి చేసినటువంటి మహానుభావురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల జాతిపిత శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే ఈరోజు పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మునిరాజా ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఐక్యం చేసి మరి పట్టణంలోని బాలకేంద్రం సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ జయంతి కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాము. మరి ఆమె 1831 సంవత్సరము జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని మరి జాయిగ్రామ్ గ్రామంలో జన్మించారు. మరి ఆమె 1850 నుంచి 80 సంవత్సరం వరకు దాదాపు 30-40 ఏళ్ల పాటు మరి మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. వారి అడుగుజాడల్లోనే మరి ఎంతోమంది మహిళలు ఈరోజు ఎన్నో ఉన్నత పదవులను ఆశించి మరి ఈరోజు మరి మహిళలు అన్నింటిలో ముందున్నారని చెప్పి నిరూపించుకుంటున్నారు. ఆమె ఆదర్శంగా తీసుకొని ఆ మహానుభావురాలి జయంతి సందర్భంగా మరి అందరికీ మరొకసారి మరి ఆమెకు ఘన నివాళులు. సావిత్రిబాయి పూలే 126వ జయంతి సందర్భంగా బాలకేంద్రం సెంటర్ నందు ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా బీసీలందరినీ కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరితోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఆమె మహిళలకు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆ రోజుల్లో వెనుకబడితనానికి మారుపేరుగా అందరినీ ఉత్తేజపరుస్తూ చదువుల పట్ల అవగాహన కల్పిస్తే సమాజంలో అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆమె తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలతో వెన్నంటి ఇటువంటి కార్యక్రమాలు చేసి మంచి సంఘ సంస్కరణకర్తగా పేరుంది. సో ఆమె యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. రాజకీయ పార్టీలతో పాటు ఇతర మతపరమైన కార్యక్రమాలు రహదారులపై నిర్వహించేందుకు అనుమతి లేదని బుజ్జిరెడ్డిపాలెం సీఐ కోటేశ్వరరావు తెలిపారు. బుజ్జిరెడ్డిపాలెంలోని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం బహిరంగ సభలో కొత్త ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీలు, ఇతర మతపరమైన సంస్థలు, పంచాయతీలతో పాటు ఆర్&బి జాతీయ రహదారులపై రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. ఇతర ప్రదేశాల్లో బహిరంగ సభలు నిర్వహించుకునేవారు తప్పనిసరిగా పోలీసు శాఖ అనుమతి పొందాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ వీరప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ సోదరులకు మరియు మీడియా సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆన్ బిహాఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు 2022లో మేము చేసిన మంచి పనులు కానీ పబ్లిక్ లోకి వెళ్ళగలిగి ఎన్నో రివార్డ్స్ అనేది పొందబడినాం. అదేవిధంగా పబ్లిక్ సేవ చిన్న చిన్న తప్పులు జరిగినా మీ ద్వారా తెలుసుకున్నాం. మీరేసే రాత్రుల వల్ల మాలో మేము కూడా తెలుసో తెలియకో స్పీడ్ లో చేసే కరెక్షన్ చేసుకుంటున్నాం. ఏదైనా మేము చేసే మంచి పని కానీ చెడు పని కానీ ప్రజల్లో తీసుకుపోయే ప్రధాన పాత్ర ఫోర్త్ స్టేట్ ప్రెస్ కనుక 2002లో మేము అంత సక్సెస్ అవ్వడానికి కారణం పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి కారణం. ప్రెస్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా యూనియన్ లాగా కాకపోతే లాస్ట్ లో రీసెంట్ గా జరిగిన 2 ఇన్సిడెంట్లు చాలా బాధాకరమైనవి. కందుకూరులో 8 మంది చనిపోవడం, స్టాంపేడ్ అయ్యి ప్రజలు తొక్కోవడం, మరియు అదేవిధంగా గుంటూరులో పంపిణీ విషయంలో 2 సంఘటనలు జరిగినాయి. అక్కడ 4 చనిపోయారు. 12 మంది ప్రజలు చనిపోవడం అనేది, అందులో స్టాంపేడ్ పోలీసు ఆధ్వర్యం ఉండి కూడా చనిపోవడం అనేది బందోబస్తు చాలా బాధాకర విషయం. దాని తర్వాత వచ్చే పరిగణలో నిన్న జీవో నెంబర్ 1 2023 గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. బేసింగ్ ఆన్ 1861 పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 సెక్షన్ 3 ప్రకారం జీవో ఇష్యూ చేసింది. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే పరిగణలోకి, కాకపోతే దీనిలో కొంచెం అమెండ్మెంట్ చేసి క్లియర్ గా ఇచ్చింది. ఎవరైనా పెద్ద మీటింగులు మరియు పబ్లిక్ ప్లేసెస్ మరియు ఏదైనా వాళ్ళకి సంబంధించిన మతపరమైన కానీ పార్టీలకు సంబంధించిన ఇటువంటి మీటింగ్ హ్యూజ్ గ్యాదరింగ్ గా పెట్టుకోవాలనుకున్నప్పుడు మస్ట్ గా ప్రేయర్ గా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. కంపల్సరిగా ఎస్ఐ పోలీస్ స్టేషన్ వచ్చి చానా కట్టి అక్కడి నుంచి ఫార్వర్డ్ చేసేసి అక్కడి నుంచి ఎస్పీ గారు డీజీ లెవెల్లో, పెద్ద సభలు అయితే డీజీ లెవెల్లో హైరార్స్ నుంచి పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. కానీ
అడగాలని పెట్టుకోకుండా ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నెగ్లిజెన్స్ యాక్ట్ కింద 100% ఎవరన్నా ప్రాణాలు జరిగితే, ఎందుకంటే పోలీసు వారి ప్రధాన కర్తవ్యం పబ్లిక్ సేఫ్టీ అండ్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ట్రావెలింగ్ చేసేటప్పుడు మరి వాళ్ళకి అబ్స్ట్రక్షన్ కలగకూడదు. వాళ్ళు ఎన్నో సందర్భాల్లో అర్జెంట్గా వెళ్తుంటారు. కనుక రోడ్స్ మీద ఈ రోజు నుంచి ఎటువంటి పర్మిషన్లు రోడ్ల మీద సభలకు అనుమతి లేదు. ఏ పార్టీ వారికైనా, ఏ మతాల వారికైనా, ఎవరికైనా రోడ్స్ మీద పర్మిషన్ లేదు. ఆంధ్రప్రదేశ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకొస్తున్నారని గులాబీ దళపతి కేసీఆర్ అన్నారు. విశాఖ ఉక్కు కేంద్రంపై ప్రైవేటీకరిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వెనక్కి తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకొస్తున్నారని గులాబీ దళపతి కేసీఆర్ అన్నారు. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వెనక్కి తీసుకుంటున్నామన్నారు. భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామన్నారు. తమ పీటల కిందకి నీళ్లు వస్తాయనుకునే వాళ్లు చాలా అంటారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, టీజే ప్రకాష్, రమేష్ నాయుడు తదితరులు బీఆర్ఎస్ లో చేరారు. సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో చేరతామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ఏపీలో సిసలైన ప్రజా రాజకీయాలు రావాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసినా బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తిరిగి వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంత ఖర్చైనా మళ్లీ పబ్లిక్ సెక్టార్లోకి తీసుకొస్తామన్నారు. మోదీ ప్రభుత్వానిది ప్రైవేటీకరణ విధానమైతే తమది జాతీయకరణ విధానమని అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన దేవస్థానం గోవింద నామస్మరణతో మారుమోగింది. తెల్లవారుజామున నుంచే పెద్ద ఎత్తున భక్తులు వైకుంఠ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన దేవస్థానం గోవింద నామస్మరణంతో మారుమోగింది. తెల్లవారుజామున నుంచే పెద్ద ఎత్తున భక్తులు వైకుంఠ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. నేడు సోమవారం ఏకాదశి రెండు కలిసి రావడంతో తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ప్రసాదాలు, భోజనాలు ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య పర్యవేక్షిస్తున్నారు.
నెల్లూరు జిల్లా రోడ్ల దుస్థితిపై వెంకటగిరి శాసనసభ్యులు రామ నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి. నెల్లూరు జిల్లా రోడ్ల దుస్థితిపై వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలతో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చే విధంగా ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే అర్థం పర్థం లేని విధంగా రోడ్ల గురించి మాట్లాడడం తగదని, జరుగుతున్న అభివృద్ధిని వదిలేసి చిన్నపాటి రోడ్ల సమస్యలను ప్రస్తావన చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. జీనియస్గా సీనియర్లుగా ఉన్న నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని ఆనం కామెంట్స్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. ఫస్ట్ ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చూసుకోండి. ఆయన 2,50,000 కోట్లు పెట్టి అందరినీ చదివించి అందరూ హెల్త్ బాగుండాలని చెప్పి, వ్యవసాయంగా అందరూ బాగుపడాలని చెప్పి ఆయన కోస్తే కొంచెం దూరపు ఆలోచనతో పోతా ఉన్నారు. ఈరోజు రోడ్డు ఒక రోజు లేకపోతే ఏం కాదు, 2 రోజులు వస్తుంది. కానీ ఒక జీవితంలో చదువు పోయింది అనుకోండి, ఆయన ఏం చేయగలుగుతారు? ఆలోచనతో కొంచెం అందరూ పెద్దగా ఆలోచించుకొని అందరూ ఒక చేసి ప్రభుత్వం ఏంటంటే ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయం మీద ఎంతో శ్రద్ధ పెట్టి ఎన్నో కార్యక్రమాలు కానీ ప్రారంభించారు. ఈరోజు ఆ గొడవను కూడా ఒక చిన్న పాయింట్ అన్నమాట. దాంట్లో ఈ చిన్న దాంట్లో మన రైతులకు ఏ విధంగా కొంచెం లాభం వచ్చేటట్టు, ఎందుకంటే ఇక్కడ గొడవన్గా పెట్టి స్టోరేజ్ ఇచ్చి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఒక ఫెసిలిటీ లాగా తయారు చేస్తారన్నమాట. ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజులు మీకు తెలుసు, ఆల్రెడీ ఆర్బీకే పెట్టున్నారు. దాని తర్వాత మిగతా క్రాప్ ఇది డేటాబేస్ తయారు చేయడం కానీ, క్రాప్ బుకింగ్ కానీ అన్ని కొంచెం డిజిటైజేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న తప్పులు కాకుండా చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి. అది దానివల్ల ఏ విధంగా రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా 6 నెలల్లోనే ఆ లోపాలు కూడా అన్ని సరిదిద్దుకోవడానికి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక చిన్న ఫెసిలిటీ, కానీ ఇంపాక్ట్ మాత్రం బాగుంటుంది ఈ సొసైటీతో. ఈ ఏరియాలో ఇదే కాకుండా మళ్ళీ వాళ్ళకి గోల్డ్ లోన్ అని చెప్పి, ఆ గోల్డ్ లోన్ అంటే వాళ్ళకి ఏమైనా ఒకవేళ తక్కువ అయితే మీరు ఒక ఫెసిలిటీ తీసుకొని గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇది ఈ ఇత్తనాలు కానీ వేరే దాన్ని అన్ని కొనేదానికి అవకాశం ఉండేటట్టు ఈ విధంగా సొసైటీ కూడా రైతుని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో, లాభం ఏ విధంగా పెరగాలని చెప్పేసి ఇవన్నీ కార్యక్రమం అంట. చాలా సంతోషం. ఈరోజు సిఇఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మన రైతులకి జగనన్న మాత్రం తప్పకుండా ఏ రాష్ట్రంగా కన్నా ఎక్కువ సేవ చేసి వాళ్ళందరినీ పైకి తీసుకొస్తారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో గూడూరు ఆర్డీఓ వారి ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా చిలకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో గూడూరు ఆర్టీఓ వారి ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకూరు మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఆర్టీఓకి అందించారు. తక్షణమే ఆర్టీఓ ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి అది కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తారని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ మండలంలోని ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. డివిజన్లో ఉన్న 8 మండలాల్లో డీసెంట్రలైజ్డ్ మోడ్లో మనము ఆర్డీఓ ఆఫీస్కి రాకుండా గ్రామంలోని అన్ని శాఖల అధికారులని కూడా ఇక్కడే సమన్వయపరిచి అన్ని సమస్యలకి ఇక్కడికి సంబంధించి వాళ్ళ దగ్గర ఎవరైతే అర్జీదారులు అర్జీ రాయలేని పరిస్థితిలో ఉంటే మన సెక్రటరియట్ స్టాఫ్ ద్వారా అర్జీలు రాయించేసి వాటికి సంబంధించి మన స్పందన వెబ్సైట్లో అప్లోడ్ చేసి వాళ్ళకి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫోన్ నంబర్ కూడా మెసేజ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఒక స్టిపులేటెడ్ పీరియడ్లో మనం ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నాము. దీని ద్వారా అర్జీదారుడికి తన సమస్య ఏంటి, తన సమస్య పైన అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఎంత కాలం లోపల ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది, ఈ సమస్యకు సంబంధించి ఆ అర్జీదారుడు మళ్ళీ కూడా ఇక్కడికి రాకుండా ఉండడానికి అతనికి ఒక ఎండార్స్మెంట్ రూపంలో ఇప్పుడు పని అయితే అవుతుంది, ఆ పని అవ్వడానికి అవకాశం ఉందంటే వాటికి కూడా ఇంత కాల వ్యవధిలో మీ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ సమస్య పరిష్కరించలేకపోతున్నామంటే ఏ కారణాల రీత్యా మీ సమస్య పరిష్కరించలేకపోతున్నామని ఎండార్స్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
ఆ ఎండార్స్మెంట్ కాపీని పెట్టుకొని ఆ అర్జీదారుడు అప్రాప్రియేట్ ఫోరమ్స్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారము అన్ని మండలాల్లో ఒక్కొక్క మండల కేంద్రంలో ఇలా మండల లెవెల్ ఆఫీసర్స్ అంతా కూర్చొని ఈ అర్జీలు తీసుకోవడమే కాకుండా దీనికి ఒక రెడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క అర్జీదారుడి పేరేంటి, అతని ఫోన్ నంబర్ ఏంటి, ఆధార్ నంబర్ ఏంటి, అతని సమస్య ఏంటి, ఆ సమస్య ఏ శాఖకు సంబంధించింది, ఆ సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కరించబడుతుంది అన్నీ కూడా మీకు ఒక రిజిస్టర్లో ఒక రెడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రెడ్రెసల్ చేసిన తర్వాత ఆ ఫోన్ నంబర్కి మెసేజ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సమస్య పరిష్కరించకపోతే దానికి ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్జీదారుడు మళ్ళీ కూడా ఆఫీస్ దగ్గరికి అధికారుల చుట్టూ తిరగకూడదనేసి ఈ ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఆయా గ్రామాలలోనే డీసెంట్రలైజ్ చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మండలంలో టాప్ 20 సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను కూడా గుర్తించి వాటిని స్వయంగా ఆర్టీవై నేను వాటిని వెళ్ళి పరిష్కరించేసి మండల స్థాయిలో ఉన్న టాప్ 20 ఇష్యూస్ని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ప్రతి రెవెన్యూ గ్రామంలో టాప్ 5 ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని తహసీల్దార్ గారు పరిష్కరించడం జరుగుతుంది. ఈ మెయిన్ ఇష్యూస్ అన్ని పరిష్కరించేస్తే అడ్మినిస్ట్రేషన్ చాలా సాఫీగా జరుగుతుందనేసి ఈ ప్రత్యేక స్పందన కార్యక్రమం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండలో వేంచేసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో 2/1/2023 సోమవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం, విశేష పూజలు, పూలంగి సేవ, గిరి ప్రదక్షిణ ఉత్సాహం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండలో వేంచేసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో తేదీ 2/1/2023 సోమవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం, విశేష పూజలు, పూలంగి సేవ, గిరి ప్రదక్షిణ ఉత్సవం వేద పండితుల మంత్రోచ్చల మధ్య వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఉభయకర్తలుగా పి నారాయణ గారు మరియు పి రాజేష్ కుటుంబ సభ్యులు వ్యవహరించగా ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ వేమిరెడ్డి సురేందర్రెడ్డి గారు, కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లూరు దినేష్ కుమార్, నెట్టం రఘురామయ్య, పామూరు మల్లికార్జున్ రెడ్డి, రాపూరు అంజయ్య, మడపాకుల జయమ్మ, సుంకర మస్తానమ్మ, వినుకోటి ప్రసన్న లక్ష్మి, ఇండ్ల లక్ష్మమ్మ గారు, అర్చక సిబ్బంది మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ஆட்டப்படைத்தான் மகனே அறிவுராய் கூற்றமுடையாய் பெரியாய் உலகில் தோற்றமாய் நீ பரிசுடரே தீராய் மாட்டாரணத்தோலகை வாசல் அங்கனிடந்து கொண்டு எங்கள் மேல் நோக்குரீர் எங்கள் மேல் தாவகண்டிலோன்பாய் மாறிமலை மஞ்சில் மண்ணை கிடந்தரங்கும். తుమ్మలకుంటలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు ఉద్దిరాల రవిచంద్ర. తుమ్మలకుంటలో తెలంగాణ మంత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు ఉద్దిరాల రవిచంద్ర, ఏపీ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ప్రభుత్వ వీపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనంతరం ఘనంగా సత్కరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. తదుపరి ముఖ్యాంశం
సింగారాల ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.